మన పూర్ణిమ సిల్క్స్ లో కాదాంబరి కలెక్షన్స్ స్వచ్ఛమైన కంచి పట్టు చీరలు. వివరాలకు కాల్ చేయండి. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో అశ్లీల వీడియోల కేసు సంచలనం సృష్టిస్తోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 180 మంది అమ్మాయిల్ని ట్రాప్ చేసి 300కు పైగా వీడియోలు తీసినటువంటి ఈ కేసు ప్రస్తుతం అమరావతి జిల్లాలో చాలా సంచలనంగా మారినటువంటి పరిస్థితుంది. అంటే అక్కడ ఆ బాలికల తల్లిదండ్రులు ఎంత మానసిక వేదనకు గురవుతున్నారు. అంటే అమ్మాయిల్ని ఏ విధంగా ట్రాప్ చేస్తారు, రూమ్కి తీసుకుపోతారు, లైంగిక దాడులకు పాల్పడతారు, వాళ్ళ వీడియోలు తీస్తారు, ఇంటర్నెట్లో పెట్టారు. అంటే ఈ విషయం ఎప్పుడైతే బయటకు వచ్చిందో మొత్తం తీవ్రంగా చర్చనీయాంశమైంది. దేశవ్యాప్తంగా కూడా ఒక కుదిపేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు వీళ్ళ వ్యవహారానికి సంబంధించి ఎవడైతే దుర్మార్గులు చేశారో వాళ్ళకి సంబంధించి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిందని చెప్పి అక్కడ రాజ్యసభ సభ్యుడు అనిల్ బోండేకి వినతిపత్రం ఇస్తే అతను వెంటనే హుటాహుటిన చర్యలు తీసుకున్నారు. పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తే కళ్ళు బైర్లు గమ్మేటువంటి వాస్తవాలు కొన్ని వెలుగులోకి వచ్చినాయి. అసలు అంటే ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో తన్వీర్ అనేవాడు, అయాన్ అలియాస్ తన్వీర్, వాడి ఫ్రెండ్ ఉజైర్, వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్. వీళ్ళకు ఒకటే పని, అమ్మాయిలు ఎవరున్నారు మన కాలనీలో కావచ్చు, అటు పక్కన కావచ్చు, వేరే గ్రామంలో కావచ్చు, ఎవరెవరు అమ్మాయిలు ట్యూషన్లకు వెళ్తున్నారు, ఎవరెవరు టీనేజ్ అమ్మాయిలు ఉన్నారు, ఎవరెవరు స్కూళ్ళకి వెళ్తున్నారు, కొత్తగా కాలేజీలకు వెళ్తున్నారు, ఇలాంటి వాళ్ళని వాళ్ళు ట్రాప్ చేస్తారనమాట. ఇలాంటి వాళ్ళని ముందుగా సెలెక్ట్ చేసుకుంటారు. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అంటే బెట్లు కట్టుకుని మరి నువ్వు ఆ అమ్మాయిని పడేస్తావా లేదా, నువ్వు ఆ అమ్మాయిని పడేసేటట్టయితే 3,000 రూపాయలు, లేదంటే వీడే చెప్తాడు ఆ బ్లూ డ్రెస్ అమ్మాయి కనిపిస్తుంది కదా ఆ అమ్మాయిని నేను ఒక వారంలో పడేస్తాంటారు, ఎంత బెట్టు, నేను ఆ అమ్మాయిని ట్రాప్ చేస్తాను, రూమ్కి తీసుకుపోతాను, ఆమెతో సన్నిహితంగా ఉన్న వీడియోలు కూడా నీకు చూపిస్తాను, నాకు ఎంత ఇస్తావు. సో ఈ విధంగా పోటీలు పడి మరి అమ్మాయిల్ని ట్రాప్ చేసి వాళ్ళతో మాటలు కలిపి లోపరుచుకొని రూముకు తీసుకుపోయి చాలా దారుణంగా వీడియోలు తీసి బిహేవ్ చేసినటువంటి కేసు. నిజంగా ఈ వార్త చెప్పడానికే చాలా బాధ కలుగుతున్నటువంటి విషయం. ఎంతోమంది అభావ స్వభావం తెలియనటువంటి ముక్కుపచ్చలారినటువంటి అమాయక ఆడపిల్లలని ట్రాప్ చేసి దాదాపు 300 నుంచి 400 మంది వరకు అమ్మాయిలకి సంబంధించిన అశ్లీల వీడియోలు చిత్రీకరించి వీళ్ళు నెట్లో కూడా పెట్టారు. ఇది జరిగినటువంటి ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం. ఇక్కడ వీళ్ళు ట్రాప్ చేసిన తర్వాత ఇంకొక వేరే ఫ్రెండ్ ఉన్నాడు. ఆ వేరే ఫ్రెండ్ ఫ్లాట్కి తీసుకెళ్తారు. ఫ్లాట్కి తీసుకెళ్ళేటప్పుడు అక్కడ వాడికి 500 రూపాయలు ఇస్తారంట. 500 రూపాయలు ఇచ్చేసి ఆ ఫ్లాట్కి తీసుకెళ్ళి ఆ ఫ్లాట్లో వాళ్ళు సన్నిహితంగా ఉంటూ తర్వాత ప్రైవేట్ వీడియోలు వీడన్నీ కూడా లైంగిక దాడికి పాల్పడేటువంటి అవి కూడా రికార్డ్ చేస్తాడు. ఆ అమ్మాయికి తెలియకుండానే రికార్డ్ చేస్తాడు. రికార్డ్ చేసి అవి చూపించి మళ్ళీ లైంగిక దాడికి పాల్పడతాడు. అవి చూపించి డబ్బులు డిమాండ్ చేస్తాడు. ఈ విధంగా వీళ్ళ వ్యవహారం సాగుతుంది. గత కొన్ని నెలలుగా ఈ విధంగా చేస్తున్నారు. తన్వీర్ అనేవాడు, వాడి ఫ్రెండ్ ఉజైర్, వీళ్ళిద్దరూ కలిసి మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో చాలామంది అమాయకుల ఆడపిల్లల జీవితాలు నాశనం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ వ్యవహారం ఎట్లా బయటకు వచ్చింది? రాజ్యసభ సభ్యుడు అనిల్ బోండేకి ఇన్ఫర్మేషన్ ఎట్లా తెలిసింది అంటే, వీడు ఉజైర్ అనేవాడు, తన్వీర్ ఫ్రెండ్ ఉజైర్ అన్నాడు కదా, వీళ్ళిద్దరికి డబ్బు విషయంలో ఒక దగ్గర చెడింది. నువ్వు ఆ అమ్మాయిని ట్రాప్ చేస్తే నాకు 10,000 రూపాయలు ఇస్తానన్నావు, లేదంటే ఆ అమ్మాయి వీడియోలు, ఆ అమ్మాయితో సన్నిహితంగా ఉన్న వీడియోలు నువ్వు పెడితే 20,000 ఇస్తానన్నావు. సో ఈ విధంగా చెప్పినటువంటి డబ్బులు ఇవ్వకపోవడంతో ఈ ఉజైర్ అనేవాడికి కోపం వచ్చి ఆ వీడియోలు ఏవైతే వీళ్ళిద్దరూ ఉన్నటువంటి వీడియోలు ఉన్నాయో, అమ్మాయి ప్లస్ ఈ తన్వీర్ అనేవాడు, వీళ్ళ ఫోటోలు ఇంటర్నెట్లో పెట్టాడు. ఇంటర్నెట్లో పెట్టిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి సంబంధికులు చూసి వెంటనే పోలీసులకు కంప్లైంట్ చేయడం, తర్వాత రాజ్యసభ సభ్యుడికి కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేసి తన మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పడం, ఇవన్నీ చేస్తే భాగవతం మొత్తం బయటకు వచ్చింది. తీగలాగితే డొంక కదిలినట్టు కొన్ని నెలలుగా చేస్తున్నటువంటి వీళ్ళ వ్యవహారం. వాడి తన్వీర్ అనేటువంటి వాడి ఫోన్ చెక్ చేస్తే 300కు పైగా అశ్లీల వీడియోలు ఉన్నాయి. అంటే ఎంతమందిని ట్రాప్ చేశారు, ఎంతమందిని రూముకి తీసుకెళ్లారు, ఎంతమందిని వీళ్ళు లైంగిక దాడికి పాల్పడి వీడియోలు తీశారు, అవన్నీ కూడా ఎక్కడెక్కడ ఇంటర్నెట్లో పెట్టారు. ఇప్పుడు సైబర్ సెల్కి కూడా కంప్లైంట్ చేసి వీడు ఏ వీడియోలు అయితే ఇంటర్నెట్లో పెట్టాడో వాటన్నిటిని కూడా తీసే కార్యక్రమం కూడా ఇప్పుడు చేస్తూ ఉన్నారు. అంటే చూడండి, ఇప్పుడు స్థానికంగా అమరావతి జిల్లాలో ఆడపిల్లల తల్లిదండ్రులు గుండెలు బద్దలైపోయినటువంటి పరిస్థితి ఉంది. అసలు మా అమ్మాయి సేఫా ఉందా లేదా, మా అమ్మాయి వీడి ట్రాపులు ఏమన్నా పడిపోయిందా, మా అమ్మాయి అసలు వీళ్ళు చేస్తున్నటువంటి వికృత చేష్టలకి ఏమైనా బలైందని చెప్పి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఇప్పుడు చెక్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉందంటే ఎంత బాధ కలిగించే వార్త చూడండి.
అంటే డబ్బుల కోసం వాళ్ళు బెట్టింగులు వేసుకొని అమ్మాయిల జీవితాన్ని ఏ విధంగా నాశనం చేశారో కూడా ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఈ విషయం వీళ్ళ మీద కంప్లైంట్ వచ్చిన తర్వాత వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు. మొత్తం 8 మంది ఉన్నారంటే వీళ్ళందరినీ గ్రూప్ టీమ్ని వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేట్ చేస్తూ వీడు ఎక్కడైతే నివాసం ఉంటున్నాడో ఆ ఇల్లు, ఆ ఇంటికి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యుల ఇళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్రమ కట్టడాలని చెప్పి మున్సిపల్ అధికారులు కూడా తేల్చారు. వాటిని బుల్డోజర్ సాయంతో కూలగొడతా ఉన్నారు. ఇలాంటి దుర్మార్గులు, దుష్టులు మళ్ళీ అక్రమ కట్టడాలు కట్టుకొని నివసిస్తున్నారు. అసలు వీళ్ళకి జీవించే హక్కు లేదు. అలాంటిది అక్రమ కట్టడాలు కట్టుకుని మరి వీళ్ళు నివసిస్తున్నారని చెప్పి బుల్డోజర్ సాయంతో మొత్తం కూడా డిమాలిష్ చేసే కార్యక్రమం కూడా ప్రస్తుతం జరుగుతుంది. అక్కడ స్థానికుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతుంది. ఈ దుర్మార్గుల్ని మాకు అప్పగించండి, ఈ దుర్మార్గుల్ని మేమే శిక్షిస్తాం, ఈ దుర్మార్గులు ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలని, అంటే ఆడపిల్ల జీవితం అంటే వాళ్ళకి ఏదో ఒక చాక్లెట్ తిన్నట్టు, ఒక బిస్కెట్ తిన్నట్టు షాపులోకి వెళ్ళి కొనుక్కుని తింటే అయిపోతుంది కదా, అంత ఈజీగా అమ్మాయిల్ని ట్రాప్ చేసి రూమ్కి తీసుకెళ్ళి ఫోటోలు వీడియోలు తీసి వాళ్ళకి తెలియకుండా నెట్లో పెట్టడం అంటే నిజంగా ఒళ్ళు గగురు పడిచేటువంటి విషయం. సో ఇలాంటి దుర్మార్గుల్ని కఠినంగా శిక్షించకపోతే వీళ్ళు ఇంకా ఇలాంటి రాక్షసులు ఇంకా పేటరేగిపోతారు. కాబట్టి వాళ్ళందరికీ కనువిప్పు కలగాలంటే వీళ్ళని ఉరిశిక్ష వేయాలి. ఆడవాళ్ళ జీవితాలను నాశనం చేసినటువంటి ఈ రాక్షసుల్ని ఉరిశిక్ష వీళ్ళకి కరెక్టు, లేదంటే మాకన్నా అప్పగించండి, వీళ్ళకి ఎలాంటి బుద్ధి చెప్పాలో చెప్తామని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా చెప్తున్నారు. చాలా బాధాకరమైన విషయం. ఆ ఫోన్లో 300కు పైగా ఆడపిల్లల జీవితాలు అంటే 4 గోడల మధ్య వీళ్ళ వికృత చేష్టలకు నలిగిపోయారంటే చాలా బాధ కలుగుతున్నటువంటి విషయం. సో డెఫినెట్గా ఈ కేసుని అక్కడ పోలీసు యంత్రాంగం, అధికారులు కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ చాలా సీరియస్గా జరుగుతుంది. అన్ని ఆధారాలని కోర్టు ముందు ప్రవేశపెట్టి చాలా కఠినంగా శిక్షించే ప్రయత్నం చేస్తామని అక్కడ పోలీసు అధికారులు కూడా చెప్తున్నారు. డెఫినెట్గా ఇలాంటి వాళ్ళకి ఎంత కఠినంగా శిక్షిస్తే బుద్ధి వస్తుందన్నది కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో తెలియజేయండి.